నన్ను చేసుకోవడం ఇష్టం లేదని నాతో మీ ఇంట్లోనే చెప్పావుగా. ఇప్పుడు ఆవేశంగా ఆఫీసులో చెప్తే నా ఆలోచన మారిపోతుందనుకుంటున్నావా? అస్సలు మారదు. ఏమంటున్నారత్తా మీరు? మళ్ళీ మళ్ళీ అత్త అనే ఆ పిలుపుని అస్సలు భరించలేను. నేనీ పెళ్ళ ఆపమంటానని అస్సలు ఊహించుండవు గనక కొంచెం షాకింగ్గానే ఉంటుంది నీకు. కానీ నువ్వు కల్లో కూడా ఊహించని ఆఫర్ ఇస్తున్నాను. నా కొడుకుతో ఫిక్స్ అయిన మీ అక్క పెళ్ళి ఆపు. ఈ డబ్బులు నగలు తీసుకో. మీకు తగ్గ సంబంధం చూసి మీ అక్కకి ఘనంగా పెళ్లి చేయండి. కావాలంటే ఇంకా అడుగు, ఇస్తా. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తాంబూలాల దాకా వచ్చిన ఈ పెళ్లి పీటల మీదకి వెళ్ళడానికి వీల్లేదు. మరెందుకు మా అక్క నచ్చిందని చెప్పారు? మీ ఆయనతో కలిసి తాంబూలాలు ఎందుకు పుచ్చుకున్నారు? ఏం చేస్తాం, కర్మ. నువ్వు మీ నాన్నని గమనించినంత గొప్పగా మీ అమ్మని గమనించినట్టు లేవు. సంపాదించే అవకాశం ఉండి కూడా సంపాదించలేదని మీ నాన్న గురించి ఓ అని తెగ ఫీల్ అయిపోయావు. అలాగే మీ అమ్మని గమనించుంటే తెలిసేది. పెళ్ళై ఒకసారి పెళ్ళామయ్యాక మంచి పెళ్ళాం అనే ట్యాగ్ కోసం కొన్ని ఇష్టం ఉన్నా లేకపోయినా భరించాలి. ఇష్టం ఉన్నట్టు నవ్వుతూ తల ఊపాలి. అలాగే నేను కూడా నా మొగుడి కోసం మీ ఇంట్లో ఇష్టమనే తలూపాను. ఇప్పుడు నా ఇంట్లో ఇష్టం లేదనే విషయం చెప్తున్నాను. అంటే ఏంటి మీ ఉద్దేశం? చక్కగా తెలుగులోనే చెప్పానే, అర్థం కాలేదా? సరే, నీ బుర్రకి అర్థమయ్యేట్టు చెప్తా. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా ఈ పెళ్లి ఆగదు, జరిగి తీరుతుంది. నేను ఒప్పుకోను. ఇంట్లో అందరి సమక్షంలో తల ఊపి మరీ ఒప్పుకున్నావుగా. మీకు నేను నచ్చలేదని చెబుతారన్న నమ్మకంతోనే తల ఊపాను. మీరు సరే అనమని తల ఊపాకే నేను సమ్మతం తెలిపాను. అంటే నువ్వు మీ అమ్మా నాన్నల దగ్గర బుద్ధిమంతురాల్లా తల ఊపుతావు. నేను మాత్రం నో చెప్పి మా వాళ్ళని హర్ట్ చేసినా పర్వాలేదు. మీ ఆడవాళ్లది ఎంత స్వార్థమో నిరూపించడానికి నువ్వే ఉదాహరణ. నేను నా పరిస్థితిని క్లియర్గా చెప్పాను కదా. చూడు, నన్నెవడైనా ఉపయోగించుకోవాలనుకున్నాడు అనుకో, బ్రహ్మాండంగా ఉపయోగపడతా. కానీ అదే నన్ను వాడుకోవాలని చూస్తే మాత్రం నువ్వు అమాయకంగా నన్ను వాడుకోవాలని చూసావు. నాకు అస్సలు నచ్చలేదు. ఇప్పుడు మీ ఈగో కోసం ఈ పెళ్లి జరగాలంటారా? స్మార్ట్ గర్ల్, కరెక్ట్గా క్యాచ్ చేసావు. బట్ ఓవర్ స్మార్ట్గా ఉంటే నాకేమాత్రం నచ్చదు. మీకు దండం పెడతాను, దయచేసి ఈ పెళ్లి ఆపండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు. ఒప్పుకోను, ఈ పెళ్లి ఆపండి. నీకు వేరే ఆప్షన్ లేదు. నేను వేసిన దారిలో నడవాల్సిందే. నువ్వు పెళ్లి పిట్టలెక్కాల్సిందే. వెళ్ళు, వెళ్ళి పీటలెక్కడానికి ప్రిపేర్ అవ్వు. అసలు మీ లెవెల్ ఏంటి, మా లెవెల్ ఏంటి?
మీ అక్కెక్కడా? నా కొడుకెక్కడా? నా కొడుకు యువరాజు. వాడి అంతస్తుకి హోదాకి తగ్గ పిల్లే ఈ ఇంటికి కోడలుగా రావాలి. నా మొగుడి ముందు నవ్వుతూ తలూపి తాంబూలం తీసుకున్నా. ఇప్పుడు ఈ నగలు డబ్బు ఇస్తున్నా. నువ్వేం చేస్తావో తెలీదు. ఈ పెళ్ళి ఆపు. ఆపకపోతే నువ్వు నాకు ఎదురు తిరిగి ఈ పెళ్లి జరిపిస్తావా? జరిపిస్తా. నువ్వు నన్ను కాదని మీ అక్కని ఈ ఇంటికి కోడలు చేస్తే అది సుఖంగా ఉండాలి కదా. డబ్బు మనుషుల్ని సుఖపెట్టనూగలదు, కష్టపెట్టనూగలదు. మీ అక్క ఈ ఇంటి కోడలైతే కోరి కష్టాలు తెచ్చుకున్నట్టే. నేను సుఖపడినివ్వను. నువ్వు తెలివైన దానివని ఇప్పటికీ నమ్ముతున్నాను. ఒక్కసారి ఆ నగలు డబ్బు చూడు. చూడు. జీవితంలో ఇంత సంపాదించాలి అంటే మీలాంటి వాళ్ళకి ఎన్నేళ్లు పడుతుందో మీ ఊహకు కూడా అందదో. అలాంటిది చిటికేసినంత తేలిగ్గా, ఊపిరి తీసుకున్నంత వేగంగా నీ చేతికొచ్చేస్తోంది. చేజార్చుకోకు. మధు, ఓ రకంగా నేను మీకు ఎంతో మేలు చేస్తున్నట్టు లెక్క. సైలెంట్గా మీ అక్కని కోడలు చేసుకుని హింసలు పెట్టి తరిమేయకుండా మీకు తగ్గ సంబంధం చూసుకోమని నగలు డబ్బు ఇస్తున్నాను. అదృష్టం తలుపు తట్టినప్పుడు బెట్టు చేయకూడదు. 2 రకాలుగానూ నష్టపోతావు. నువ్వు మీ నాన్నలా కాదు, బాగా తెలివైన దానివని ఇప్పటికీ బలంగా నమ్ముతున్నాను. సారీ. ఓకే మేడం, మీరనుకున్నట్టే ఈ పెళ్లి నాపుతాను. నగలు డబ్బులు ఒరిజినలేగా? మా అంత నిఖార్సైనవి, మీలా గిల్టువి కావు. థ్యాంక్ యూ. ఓసే ఓసే ఓసే, నీకేమైనా మతిపోయిందా? ఇన్నాళ్ళు నువ్వు అందరి దృష్టిలో మంచిదానిలా ఉన్నావు. ఇప్పుడు దాని ముందు నీ ఒరిజినల్ క్యారెక్టర్ చూపిస్తావా? పైగా లక్షల కొద్ది డబ్బులు, నగలు దానికిస్తావా? అమ్మా, నా ప్రతి కదలిక వెనుక ఓ కారణం ఉంటుంది. నా ప్రతి ఖర్చు వెనుక ఓ లాభం ఉంటుంది. దానికి భయం కలగాలి అంటే నా ఒరిజినాలిటీ చూపించక తప్పదు. దానిలో ఆశలు రేపి ఈ పెళ్లి ఆపి నందుగాణ్ణి ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంచాలి అంటే ఈ మాత్రం ఖర్చు తప్పదు. ఈ ప్రపంచంలో డబ్బుకి లొంగని మనిషుండరు. ఆ పిల్ల అంతే.
నువ్విచ్చిన ఈ నగలు డబ్బులతో ఈ పెళ్లిని ఆపడమే కాదు, నీ నిజ స్వరూపాన్ని కూడా బట్టబయలు చేస్తాను. ధనమదంతో కట్టిన ఇంటికి, నీలాంటి అత్తకి మా అక్కని ఎన్నటికీ కోడలుగా పంపించును. నా ఫ్రెండ్ రాజా ఎంత గొప్పడో చూసావు రమణి. మా స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవాలని వాడి అంతస్తు దిగొచ్చి మన ఇందుని కోడలుగా చేసుకోవాలనుకున్నాడు. పైగా సంబంధం కుదుర్చుకున్న విషయాన్ని అప్పుడే మా 10th క్లాస్ బ్యాచ్ గ్రూప్లో మెసేజ్ కూడా పెట్టేశాడు. అందరూ నాకు అభినందనలు చెప్తూ ఉంటే నాకు నోట మాట కూడా రావట్లేదు. ఇదిగో ఈ మెసేజ్లు చూడు. రమణి, మన ఇందు కేవలం ఆ ఇంటి కోడలుగా వాళ్ల పరువు ప్రతిష్టలు కాపాడడం మాత్రమే కాదు, ముఖ్యంగా మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని బలంగా ఉండేటట్టు చూడాలి. తన వల్ల మా స్నేహానికి ఎలాంటి డిస్టర్బెన్స్ వచ్చినా నేను తట్టుకోలేను. ఇందుకు ఈ విషయం బాగా అర్థమయ్యేటట్టు చెప్పు. ఏ కారణం చేతను నేను రాజా స్నేహాన్ని వదులుకోలేను, వాణ్ణి కష్టపెట్టలేను. ఈ సృష్టిలో అన్ని బంధాల్ని దేవుడే నిర్ణయిస్తాడు. పలానా వాళ్ళు అమ్మా నాన్నలు అవ్వాలని మనం నిర్ణయించలేం. మన కడుపున వీళ్ళు మన బిడ్డలుగా పుట్టాలని మనం నిర్ణయించలేం. చివరికి జీవిత భాగస్వామి కూడా మనం ఎన్ని అనుకున్నా రాసిపెట్టిన వారితోనే అవుతుంది. కానీ ఒక స్నేహం మాత్రం ఆ దేవుడితో సంబంధం లేకుండా మన మనసు నిర్ణయిస్తుంది. స్నేహానికి ఏ తారతమ్యాలు ఉండవు, ఏ భేషజాలు ఉండవు. అందుకు రాజానే ప్రత్యక్ష ఉదాహరణ. వాడు నా ప్రాణం. ఇప్పుడు ఈ విషయాన్ని నాన్నకు చెప్తే అక్క పెళ్లి ఆగిపోవడం కంటే నాన్న బాగా హర్ట్ అవుతారు. అస్సలు తట్టుకోలేరు. దేవకి మనల్ని డబ్బుతో కొనాలని బేరం పెట్టింది అని తెలిస్తే నాన్న అభిమానం దెబ్బతిని రాజారావు అంకుల్ని నిలదీస్తారు. గొడవలవుతాయి. అన్యాయంగా వీళ్ళ స్నేహం దెబ్బతింటుంది. నో, ఇప్పుడు ఈ విషయం నాన్నకు చెప్పకూడదు. ఏంటి, మా అమ్మ ఇంకా కాఫీ పెడుతూనే ఉందా? అత్తయ్యా, నేను రానా? వస్తున్నా వస్తున్నా. ఈ నగలు డబ్బులు చూపించి దేవకి నిజస్వరూపం గురించి అమ్మా నాన్నలకి చెప్పి అక్క పెళ్లి ఆపాలనొచ్చాను. తీరా ఇక్కడ నాన్నని చూస్తే ఇప్పుడేం చేయను? ఈ పెళ్లిని ఎలా ఆపను? అవును, ఇందాకే మధు స్కూటర్ ఆగిన సౌండ్ వినపడింది. రాగానే తుఫాన్ వచ్చినట్టు లోపలికి చొచ్చుకునొచ్చి తినడానికి ఏముంది అని గొడవ చేసేది. ఇప్పుడేంటి బండాగి చాలాసేపైనా లోపలికి రాలేదురా? బయటేం చేస్తుంది? అది ఇందాకే గదిలోకి వెళ్లి తలుపేసుకుంది. మీరు చూడలేదా? మేమిక్కడే ఉన్నాంగా. అది గదిలోకి ఎప్పుడెళ్ళింది? మీరు వియ్యంకుల కబుర్లలో పడి గమనించలేదేమో. నేను చూసా. అయినా అది రాగానే తలుపేసుకుందేంటి? ఒసే మధు, మధు, ఒసే మధు, మధు, తలుపు తీయవే. మధు, తలుపు తీయవే. మధు, మధు, తలుపు తీయవేంటే? వస్తున్నా. ఇప్పుడు ఇది ఎక్కడ దాయాలి? తలుపేసుకుని ఏం చేస్తున్నావే లోపల? మధు, వస్తున్నా.
మధు తలుపు తీయ ముందు. డ్రెస్ మార్చుకుంటున్నా, ఆగండి. మధు, ఒసే మధు తలుపు తీయవే. తలుపు తీయవే. ఏంటిది? అబ్బబ్బబ్బబ్బా, తలుపులు విరగొట్టేస్తారేంటి అత్తాకోడళ్ళు? రాగానే కనీసం చేతులు కూడా కడుక్కోకుండానే ఆకలి ఆకలి అంటూ వంటింట్లోకి దూరుతావు. అలాంటిది నేరుగా వచ్చి బట్టలు మార్చుకున్నావేంటే? వస్తుంటే దారిలో బట్టలకి బురద అంటింది, అందుకే మార్చుకున్నా. దీనికే ఓ హడావిడి. అబ్బబ్బబ్బా, ఏం పిల్లో ఏంటో. హాయ్ నాన్న, హౌ వాస్ యువర్ డే? ఆల్ గుడ్ అమ్మా. దేవకి, ఏమిటో ఇవాళ నీ కొడుకు చాలా హుషారుగా ఉన్నాడు. పాయసం తీసుకున్నందు. వద్దమ్మమ్మా, నువ్వు లాగించు. ఇవాళ ఆఫీస్కి ఇందు వచ్చిందా? వచ్చిందమ్మా. అయ్యో, నీకో సంగతి తెలుసా? ఇందు ఇన్నాళ్ళు అందరితో పాటు ఒక డెస్క్లో కూర్చుని పనిచేసేది. కానీ నాన్న ఇవాళ ఇందుకి సపరేట్ క్యాబిన్ అలాట్ చేశారు. ఇందు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నువ్వు సంతోషంగా ఉండడం చూస్తుంటే ఓవైపు నాకెంతో ఆనందంగా ఉన్నా, మరోవైపు తెలియని భయం వెంటాడుతోంది నందు. భయమా? దేని గురించమ్మా? నీ గురించి తప్ప నాకు వేరే భయాలేముంటాయి? చిన్నప్పటి నుంచి నువ్వు ఏది కోరుకున్నా అది నీకు దూరం అయిపోతుంది. అసలు పెళ్ళే చేసుకోను అన్నవాడివి ఇందుని చూసి చేసుకుంటాననగానే ఎంత సంబరపడ్డానో, ఇప్పుడు అంత భయపడుతున్నానో. ఈ పెళ్లి సవ్యంగా జరగాలని నేను ఎన్ని మొక్కులు మొక్కుతున్నానో తెలుసా? అమ్మా, అన్నిసార్లు ఒకేలా ఎందుకవుతుందమ్మా? నాకు సంబంధించినంతవరకు అమ్మైనా దేవుడైనా నువ్వే. నువ్వు బలంగా కోరుకుంటే అది జరగకుండా పోతుందా? ఈ పెళ్లి తప్పకుండా జరుగుతుంది, నువ్వు చూస్తావు. గడిచిన కాలం మొత్తం నీకు కలిసొచ్చిన కాలమే, కాని రాబోయే కాలం మాత్రం నీకు గడ్డుకాలం అనిపిస్తుందే దేవకి. ఇంకోసారి ఇలా అపశకునం పలికావంటే పాయసం కాదు, విషం తినిపిస్తా. కోప్పడికే తల్లి, నేను నీ కన్న తల్లినే. నీ మంచి కోరేగా చెప్తుంటా. ఏదైనా సరే కీడంచి మేలంచమంటారు. నాకేమో ఆ నందుగాన్ని చూస్తుంటే విపరీతంగా కీడు శంకిస్తుంది. ఎప్పుడు రోబోలాగా గుర్రుమని మొహం పెట్టుకుని ఉండేవాడు, ఇప్పుడు చూసావా చుక్కల్లో చంద్రులా ఎలా వెలిగిపోతున్నాడో. ఆ ఇందు పేరు చెప్పగానే నవ్వు మాయమవడం లేదు. నువ్వేమో ఈ పెళ్లి ఆపాలని ఆ మధుకి డబ్బులు నగలు ఇచ్చి పంపించావు. వీడేమో పెళ్లి హుషారుతో రెచ్చిపోతున్నాడు. అసలు ఈ పెళ్లి ఆగుతుందా? 1, 2 కాదే, లక్షలు లక్షలు విలువ చేసే నగలు, లక్షలకు లక్షల నోట్ల కట్టలు తీసి దానికి అప్పచెప్పావు. దాన్ని దాని వరుసని చూస్తుంటే నీ తల దన్నేలా ఉంది. ఇప్పుడది సైలెంట్గా ఆ నగలు డబ్బులు నొక్కేసి ఆ లక్కను కూడా ఈ ఇంటి కోడలుగా పంపించేస్తే తేలు కుట్టిన దొంగల్లా నొప్పిని భరించడమే తప్ప ఏం చేయగలమే తల్లి? అమ్మా, ఇన్నేళ్లలో నా ఆలోచనలు కానీ అంచనాలు కానీ ఎప్పుడూ తప్పలేదు, ఇప్పుడు తప్పవు. ఆ మధుకి డబ్బు నగలు మాత్రమే కాదు, కొంచెం టైం కూడా ఇవ్వాలి. అది ఈ పాటికే ఈ పెళ్లిని ఆపడానికి ఆలోచన చేస్తూ ఉంటుంది. అనుకోకుండా అక్కకి అదృష్టం కలిసొచ్చిందని అమ్మ వైపు సంబరపడిపోతుంది. ప్రాణ స్నేహితుడు వియంకుడు కాబోతున్నాడని నాన్న ఎంతో ఆనందంగా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ సంతోషాన్ని ఎలా జరపగలను? మీరు చూసిన మొహాలు వేరు, మీరు చూడని నిజస్వరూపాలు వేరు అని ఎలా చెప్పను? మధు, ఇందు, ఏంటి భోజనానికి రారా? ఎక్కడున్నారే?
చక్కగా కింద కూర్చొని తినేదాన్ని. నాకీ మోకాళ్ళ నొప్పి ఈ బల్లను అలవాటు చేసింది. రామా కూర్చో. రమణి వడ్డించు. రామచంద్ర, నీ కూతురు మొహం చూసావురా? ఉన్నట్టుండి పెళ్ళి అనేసరికి ఎంత కంగారు పడుతుందో. అమ్మా, నీకు తెలిసిన కుర్రాడు, పైగా నీకు నచ్చే చేసుకుంటున్నావు. కంగారు పడకు. అత్తా, ఇందు అయినా పర్లేదు. నా పెళ్ళప్పుడు చూడాలి. చిన్నప్పటి నుండి ఎరిగిన మేనత్త కొడుకే అయినా పెళ్ళి అనగానే ఏదో తెలియని బెదురు, భయంతో జ్వరం వచ్చేసింది నాకు. నేను కాకుండా వేరే అత్తొచ్చుంటే నీకు బాగా తెలిసేదే. అమ్మా, నువ్వు ధైర్యంగా హుషారుగా ఉండు. నీకు మంచి మొగుడొస్తున్నాడు. నీ మంచితనానికి గొప్ప సంబంధం వచ్చింది. అమ్మా, నా కూతురికి ఏం చెప్పాల్సిన పని లేదు. ఆ చెప్పేదేదో నీ గారాల మనవరాలకి చెప్పు. అక్క కుదిరిచిన పెళ్లిని ఆపేయమంటే అందరూ నన్ను ఓ అని తిట్టారుగా నిన్న. ఇప్పుడు చెప్తున్నా, ఈ పెళ్లిని వెంటనే క్యాన్సిల్ చేయండి. మీరంతా అనుకున్నట్టు ఆ పెళ్లి కొడుకు నందు అంత గొప్ప గుణం ఉన్నవాడేం కాదు. ఏ ఆధారాలు ఉన్నాయని మాట్లాడుతున్నావు? మీ అమ్మాయి చెప్పింది అక్షరాల నిజం అంకుల్.